వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ పులుసు. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసుకుంటే బాగుంటుంది పులుసులోకి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని అవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని. చూసారు కదా, మగ్గిపోయాయి. ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు ఈ రెసిపీని ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుందండి సొరకాయ పులుసు. దాంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఇందులోనే కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. లేత సొరకాయని తీసుకున్నానండి. ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరి చిన్నగా కాదు, కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. ఒకసారి తాలింపు అంతా సొరకాయ ముక్కలకి పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి, హైలో అస్సలు పెట్టద్దు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇట్లా ముందే స్టార్టింగ్లో వేయడం వల్ల ముక్కకి ఉప్పు కారం మంచిగా పడుతుంది. ముక్కకి కలిసేదాకా మంచిగా కలిపేసుకోవాలి. ఉప్పు కారం అంతా కలిసిపోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. సొరకాయ అనేది మంచిగా మగ్గిపోవాలి. చూసారు కదా, మంచిగా మగ్గిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇలా మగ్గించుకుంటే కొంచెం ఇందులో తాలింపులో మగ్గుతుంది, తర్వాత పులుసులో కూడా మంచిగా కర్రీ అనేది అయిపోతుందండి. పులుసు అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్కకి ఉప్పు కారం పట్టి రుచి మాత్రం సూపర్ ఉంటుంది. నేను ముందుగానే చింతపండు అనేది నానబెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను. అలా నానబెట్టుకోవడం వల్ల గుజ్జు అనేది మంచిగా వస్తుంది. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా గుజ్జు తీసింది పోసేసుకోవాలి. మీకు ఒకవేళ పులుపు ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం పోసిన తర్వాత ఒకసారి రుచి చూసుకొని మళ్ళీ పోసుకోండి. మరి ఎక్కువ పుల్లగా ఉంటే బాగోదు కదా టేస్ట్ అయితే. ఇప్పుడు ఇందులో నీళ్ళు కూడా పోసేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకొని ఉప్పు కారం అనేది ఒక్కసారి చూసుకోండి. పులుపు ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అని. దాన్ని బట్టి ఇంకా వాటర్ వేసుకోవాలా లేకపోతే చింతపండు పులుసు పోసుకోవాలా అనేది తెలుస్తుంది మనకి. నాకైతే అన్నీ సరిపోయాయండి. నేను అందుకనే వాటర్ అనేది వేసుకుంటున్నాను. కొంచెము పులుసు కాబట్టి కొన్ని నీళ్ళు మరుగుతాయి కాబట్టి దగ్గరకు వచ్చేస్తుంది కదా. కొన్ని నీళ్ళు ఉంటే ముక్క కూడా మంచిగా ఉడికిపోతుంది. చూసారు కదా, ముక్క మునిగేంతవరకు నీళ్ళు అయితే పోసేసుకున్నాను నేను. ఇప్పుడు మూత కొంచెం సైడ్కి అనేది పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. చూసారా, ఇలా మంచిగా ఒక 5 నిమిషాలకి మరుగుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకోండి. మెంతులు జీలకర్ర వేయించి మిక్సీ పట్టిన పొడి అండి. అది చాలా బాగుంటుంది. మీరు పులుసులలో వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మీరు చేసి పెట్టుకొని ఒక్కసారి ట్రై చేయండి. ఇలా పులుసు అనేది మంచిగా దగ్గర పడాలి. చూసారు కదా, ఇలా మంచిగా దగ్గరకు వచ్చేసింది. మీకు పులుసు చిక్కదనం కూడా చూపిస్తానండి, ఎలా దగ్గరికి వచ్చేసిందని కూడా చూడండి.
ఇలా దగ్గరకు ఉంటే చల్లారిన తర్వాత ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో అనేది స్టవ్ కట్టేసుకోవచ్చు. కానీ నేను మాత్రం ధనియాల పొడి అనేది వేసుకుంటాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయ పులుసు అనేది రెసిపీ. ఒక్కసారి మీరు ఈ వీడియో ఫుల్గా చూసి ఒక్కసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులుసు. ఒక్కసారి మీరు చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఒక్కసారి సొరకాయ పులుసు రెసిపీ అనేది ఇలా ఈ విధంగా చూసి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా బాగా నచ్చుతుందండి. ఒక్కసారి మీరు ఈ వీడియో ఫుల్గా చూసి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.